ఓం శ్రీగురుభ్యో నమః. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. సర్వదం పార్వతీ పరమేశ్వరానుగ్రహ సిద్ధ్యర్థే. ఫిబ్రవరి నెల 17వ తారీఖు మంగళవారం, మాఘ బహుళ అమావాస్య. ఆ రోజు రాహుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణం రోజు నుండి ప్రారంభమయ్యి 17వ తారీఖు మంగళవారం మాఘ బహుళ అమావాస్య నుండి ప్రారంభమయ్యి 1వ తారీఖు మార్చి 2026 వరకు కూడా 5 గ్రహాలు మిథున లగ్నంలోకి రావడము, ఈ పంచగ్రహాల కూటమి వాటి యొక్క ప్రభావం వల్ల ఏ రాశి వారు ఆర్థికంగా ఇబ్బందులు పాలవుతారు, ఏ రాశి వారికి అదృష్ట యోగం కలిగేటువంటి అవకాశం లభిస్తోంది, 5 గ్రహాలు ఒకే స్థానంలో ఉచ్చస్థితిలో చూస్తున్నాయా, లేక శనీశ్వరుని మూల త్రికోణంలో చూస్తుందా, గురువుని బలాయుక్తంతో అయ్యే విధంగా ఈ పంచగ్రహ కూటముల యొక్క ప్రభావం ఉంటుందా, కేతుస్థానం ఆధారపడి మేషం నుంచి మొదలుకొని మేనం వరకు కూడా ఈ పంచగ్రహ కూటముల యొక్క ప్రభావం వల్ల ఏదన్నా పెను ప్రమాదాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయా, అసలు ఫిబ్రవరి 17వ తారీఖు నుంచి మార్చి 1వ తారీఖు వరకు కూడా ఏ విధమైనటువంటి మార్పులు మీ యొక్క జాతకంలో జరుగుతున్నాయి, ఏ రాశి వారు వేదాంత పరంగా లేదా వైజ్ఞాన పరంగా లేక ఆధ్యాత్మిక పరంగా వారి యొక్క రంగాలు మార్చుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది, ఒంటరితనం అనేటువంటిది ఏ రాశి వారిని ఒంటరితనంగా చేయబడుతున్నారు, బంధువర్గం నుంచి దూరంగా నెట్టివేయబడేటువంటి రాసుల వారు ఎవరు, మీరు ఈ 17 నుంచి 1వ తారీఖు వరకు కూడా ఆర్థికంగా నిలబడడానికి మాకు ఈ పంచగ్రహ కూటమి ఏ విధంగా సహకరిస్తుందా గురుగారు, ఈ 17 నుంచి 1వ తారీఖు వరకు ఉండేటువంటి రోజుల్లో మేము ఏదన్నా పరిహారము మంత్ర జపము అనుసరిస్తే మా జీవితంలో మార్పులు సంభవిస్తాయా అనేటువంటి పూర్తి విశ్లేషణ మనం పరిశీలన చేసుకుంటూ ఉంటాం. అయితే ఫిబ్రవరిలో 17వ తారీఖున మాఘ బహుళ అమావాస్య గ్రహణము. ఆ గ్రహణం మన భారతదేశంలో కనబడకపోవడం, కానీ గోచార రీత్యా జాతకాల్లో 5 గ్రహాలైనటువంటి రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, రాహువు, పంచగ్రహ కూటమైనటువంటి 5 గ్రహాలు రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, రాహువు, ఈ 5 గ్రహాలు కూడా ఒకే స్థానంలోకి ఏర్పడటం వల్ల మన జీవితంలో జరిగేటువంటి మార్పులు ఏమిటి అని వాటి యొక్క వివరణని పూర్తిగా మనం మేషం నుంచి మొదలు పెట్టుకుని మేనం వరకు కూడా ఒక్కసారి పరిశీలన చేద్దాం. ఈ పరిశీలనలో మీకు కావలసిన రెమెడీలు, ఇంట్లో ఉండి మీరు ఆచరించదగ్గ పరిష్కారాలు తెలియజేయడం జరుగుతుంది. అయితే ఈ పరిహారాలన్నింటినీ కూడా మీరు అమ్మవారి అనుగ్రహంతో చక్కగా ఇంటి వద్ద నిర్వర్తించుకుని సకల ఆర్థిక ఆరోగ్య స్థితిగతులతో ఉన్నతమైన స్థితిగతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పంచగ్రహ కూటమిలో వల్ల జరిగేటువంటి మార్పుల్ని మనం ఇప్పుడు చర్చించుకుందాం. ఫిబ్రవరి నెల 17వ తారీఖున మాఘ బహుళ అమావాస్య మంగళవారం ప్రారంభం నుంచి 1వ తారీఖు మార్చి 2026 వరకు కూడా సింహరాశి వారు ఆర్థికమైనటువంటి స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయానికి వస్తే కనుక, ఇంతకు ముందు మీరు ఏ విధమైనటువంటి ప్రణాళికలు అయితే అమలు చేస్తున్నారో ఆ ప్రణాళిక అలాగే ఉంటుంది.
ప్రణాళికలో ఎక్కడ ఎటువంటి మార్పులు సంభవించడం లేదు. పైగా నూతన పరిచయాలు ఏర్పడటం వల్ల ధనాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ధనం ఎంత జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి అనేటువంటి విషయాలను కొత్తగా నేర్చుకుంటూ ఉంటారు. మీలో కొత్త అనుభూతులతో, మాటలతో ధనాన్ని ఏ విధంగా సంపాదించాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటుంటారు. పైగా రుణం ఎవరికైతే మీరు ధనం ఇవ్వాలి అనేటువంటి ఉందో ఆ రుణాన్ని 68% పూర్తి చేస్తారు. ఏది ఏమైనా సరే ఆర్థిక పరంగా సింహరాశి వారు కాస్త నిలబడుతున్నారు అనే విషయం, నిలబడ్డారు కాదండి, ఖచ్చితంగా చెప్తున్నాను, నిలబడుతున్నారు అనేటువంటి భావన అయితే ఏర్పడుతుంది. అదే ఆలోచన, అదే తెలివితేటలు మీరు జీవితంలో కొనసాగించగలిగితే కనుక ఖచ్చితంగా మార్చి తర్వాత మీరు ఆర్థికంగా స్థిరపడతారు. ఈ 17వ తారీఖున గ్రహణం రావడము, అది మన భారతదేశంలో లేకపోయినా 5 గ్రహస్థానాలు మిథున లగ్నంలో ఉండడము, కేతువుని మూల త్రికోణ యుక్తంతో చూస్తూ ఉండడం వల్ల సింహరాశి వారికి గౌరవ ప్రదానం పెరుగుతాం. ఇతను వల్ల ఏదన్నా కొత్త పరిచయాలు ఏర్పడి మనకి అవ్వాల్సినటువంటి పనులు త్వరగా పూర్తి చేసే అవకాశం ఇతని దగ్గర మాత్రం లభిస్తుందని మాట రావడము, మిమ్మల్ని అందరూ అప్రోచ్ అవ్వడము, దాన్ని ఉపయోగించుకుని ₹2 సంపాదించుకునే మార్గం రావడం అనేటువంటిది ఏర్పడుతోంది. ఇది ఖచ్చితం. అంతేకాకుండా ఈ 17వ తారీఖు నుంచి 28వ తారీఖు మధ్యలో మీకు రావాల్సిన తాత ముత్తాతల ఆస్తి ఏదైతే ఉందో కోర్టులో, అది మీ చేతికి చెక్కడం అనేటువంటిది అద్భుత అవకాశంగా చెప్పవచ్చు. పైగా ఈ సింహరాశి వారికి పంచగ్రహ కూటమిల వల్ల మానసికంగా కొంచెం ఇబ్బంది కలిగిన, అంటే మిమ్మల్ని నమ్మించి మోసం చేసిన, లేకపోతే మీరు ప్రేమించిన వాళ్ళని విడిచిపెట్టేసేటువంటి అవకాశాలు ఏర్పడటం వల్ల కొంచెం ఇబ్బంది కలుగుతుంది. కానీ ఆ ఇబ్బందిని మీరు ఏ విధంగా అధిగమిస్తారు అంటే, వీళ్ళు ఉంటేనే నా జీవితం, వీళ్ళు లేకపోయినా నేను జీవించి చూపించగలను అన్న ఒక సంకల్పం అయితే ఏర్పడుతుంది. దీనివల్ల మీ మీద మీకు, మీ మైండ్ మీద మీకు ఒక కంట్రోల్ అనేటువంటిది ఏర్పడే అవకాశం లభిస్తుంది. కాబట్టి సింహరాశి వారికి పంచగ్రహ కూటమి కలిసి వచ్చేటువంటి సూచనగానే చెప్పొచ్చు. అప్పులు పాలు అయ్యేటువంటి అవకాశం లేదు. అప్పులు పాలు అవ్వకుండా కొత్త మార్గాలు కనబడి ఆ అప్పులు నుంచి బయటపడేటువంటి మార్గాలు ఖచ్చితంగా ఫిబ్రవరి 19వ తారీఖు నుంచి 26వ తారీఖు మధ్యలో కనబడుతుంది. పైగా ఈ సింహరాశి వారికి ఈ నెల 17వ తారీఖు నుంచి 1వ తారీఖు మధ్యలో ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. కిడ్నీలో స్టోన్స్ ఏర్పడటం కానీ, కిడ్నీకి సంబంధించిన కొన్ని ఇబ్బందులు కానీ ఎదుర్కొంటున్నారు. డాక్టర్ గారి పర్యవేక్షణలోనే ఉండండి. ప్రతిరోజు కూడా మీ ఇంట్లో అమ్మవారి ప్రతిమకు తెల్లటి పుష్పాలతో లలితా సహస్రనామం చెప్తూ అర్చన చేయండి. అమ్మవారి అనుగ్రహంతో మీకు ఉండేటువంటి ఆరోగ్య సమస్య దూరం అవుతుంది.